ఆది పినిశెట్టి డిఫరెంట్ జోనర్ సినిమాలు చేస్తూ ఉంటారు. మూస పద్ధతిలో కాకుండా వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటారు. తాజాగా ఆయన నటించిన చిత్రం శబ్దం. కెరీర్ బిగినింగ్లో వైశాలి వంటి విజయవంతమైన సినిమా ఇచ్చిన అరివళగన్ తీసిన సూపర్ న్యాచురల్ హర్రర్ థ్రిల్లర్ ఇది. తెలుగు, తమిళ భాషల్లో శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హర్రర్ ఎలిమెంట్స్తో రూపొందించిన ఈ చిత్రం మెప్పించిందా లేదా రివ్యూలో చూద్దాం. ఇక కథ విషయానికి వస్తే, వ్యోమ వైద్యలింగం ఘోస్ట్ ఇన్వెస్టిగేటర్. కేరళలోని ఓ మెడికల్ కాలేజీలో వరుసగా 2 స్టూడెంట్స్ ఆత్మహత్యలు చేసుకుంటారు. వాళ్ళ మరణం వెనుక దెయ్యాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. కాలేజీ పరువుకు సంబంధించిన విషయం కావడంతో ఆ హత్యల వెనుకున్న కారణం ఏంటో తెలుసుకోవడానికి వ్యోమను పిలుస్తారు. ఆ కాలేజీలో అడుగుపెట్టాక వ్యోమకి ఎదురైన సవాళ్లేంటి? అవంతిక చుట్టూ దెయ్యాలు ఎందుకున్నాయి? ఆమె ఎవరు? 34 ఏళ్లుగా కాలేజీ యజమాని డానియల్ భార్య డయానా ఎందుకు కోమాలో ఉంది? నాన్సీ డానియల్ ఎవరు? 42 దెయ్యాల కథ ఏంటి? వాటి టార్గెట్ ఎవరు అనేదే సినిమా. హర్రర్ జానర్ చిత్రాలంటే వీక్షకులకు ఓ క్రేజ్ ఉంటుంది. చాలామంది మేకర్స్ ఈ జానర్ ఎంచుకున్నప్పుడు భయపెట్టాలి అనే ఫార్మాట్లోనే వెళ్తారు. ఆ తరహా ఫార్మాట్ అయ్యే వాళ్ళ సినిమా కథ, కథనం ఒక లైన్ మీదే ఉంటాయి. ఇక్కడ దర్శకుడు అరివళగన్ అటువంటి రొటీన్ ఫార్ములా తీసుకోలేదు. ఇన్వెస్టిగేషన్తో మొదలైన కథను ఎంగేజింగ్గా చెప్పాడు. ప్రథమార్థం అంతా చాలా కొత్తగా సాగుతుంది. ఫస్ట్ హాఫ్ ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. సినిమా నేపథ్యం, హీరో క్యారెక్టర్, స్క్రీన్ ప్లే ఆసక్తి కలిగిస్తాయి. ద్వితీయార్థంకు వచ్చేసరికి భావోద్వేగాలు, గతం, రివెంజ్ ఇదంతా రొటీన్గానే అనిపించింది. సిమ్రాన్ క్యారెక్టర్, 42 మంది పిల్లలు చనిపోవడం, ట్విస్ట్లు, రివీల్ కావడం ఇవన్నీ కూడా సోసోగానే అనిపిస్తాయి. లాజిక్గా ఆలోచిస్తే కాస్త కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. నటీనటుల విషయానికి వస్తే, వ్యోమ వైద్యలింగం పాత్రలో ఆది పినిశెట్టి పర్ఫెక్ట్గా ఫిట్ అయ్యారు. నటుడిగా ఎక్కడ పేరు పెట్టడానికి లేదు. స్టైలిష్గా కనిపించాడు. లక్ష్మీ మీనంది రెగ్యులర్ క్యారెక్టర్ కాకుండా కొత్తగా ట్రై చేశారు. ప్రీ ఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్ సీన్లో ఆమెపై వచ్చే సన్నివేశాలు ఆసక్తి రేకెత్తిస్తాయి. నటన పరంగా అద్భుతంగా చేసింది. సెకండ్ హాఫ్లో సిమ్రన్ కనిపిస్తుంది. డయానా పాత్రకు న్యాయం చేసింది. లైలా నాన్సీ డానియల్గా కనిపించింది. ఎందుకో ఆ పాత్రకు ఆమె సెట్ కాలేదు అనిపిస్తుంది. రిడిన్ కింగ్స్లే అక్కడక్కడ నవ్వించారు. ఇక అతని మాటల్లో డబల్ మీనింగ్స్ ఎక్కువ ఉన్నాయి. క్లైమాక్స్ ఇంకాస్త ఎఫెక్టివ్గా చేసుంటే బాగుండేది. ఇక ఈ సినిమాకు మెయిన్ ఎసెట్ తమన్ అందించిన సంగీతం. నేపథ్య సంగీతం సినిమాను ముందుకు తీసుకువెళ్ళింది. ప్రతి సీన్ హైలైట్ అయ్యేలా, భయానికి గురయ్యేలా తమన్ ఆరారుంది. కెమెరా వర్క్ చాలా బాగుంది. హర్రర్ సినిమాకు కావాల్సిన లైటింగ్ కరెక్ట్గా కుదిరింది. నిర్మాణ విలువలు తగ్గలేదు. విఎఫ్ఎక్స్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది. ఆది, అరివళగన్ కలయికలో వచ్చిన వైశాలి సినిమా సూపర్ హిట్. మళ్ళీ చాన్నాళ్ల తర్వాత వారి కాంబినేషన్లో వచ్చిన సినిమా కాబట్టి అంచనాలున్నాయి. అయితే ఆ స్థాయిలో సినిమా లేదు, కానీ బోర్ కొట్టకుండా ముందుకు తీసుకువెళ్తుంది. అంచనాలు లేకుండా సినిమా చూస్తే థ్రిల్ కావడం పక్కా.